తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 22 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ తరుణంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. 2 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇక నైరుతి రాకతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. పొలాలను చదును చేసి విత్తనాలను పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు అక్కడక్కడ పంట పొలాల్లో రైతు నేస్తాలు ఆరుద్ర పురుగుల సైతం దర్శనమిస్తున్నాయి. ఇక దీంతో రైతన్నలు ఆనందంతో పొలం పనులో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. గత 4 రోజుల నుంచి కూడా అటు ఏపీ, ఇటు తెలంగాణలో కూడా చల్లటి వాతావరణం కనిపిస్తుంది. అక్కడక్కడ తొలకరి జల్లులు, చిరు జల్లులు పడడంతో వ్యవసాయానికి సంబంధించినటువంటి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నైరుతి ఋతుపవనాల కారణంతో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతుంది అనేటువంటి ప్రభావం వలన కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నటువంటి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కొంచెం విభిన్నకరమైనటువంటి వాతావరణ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఉదయము, సాయంత్రము చల్లటి వాతావరణం ఉంటుంది. సాయంత్రము ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుంది. ఉరుములతో కూడినటువంటి పిడులు కూడా పడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల కూడా రోడ్లు కూడా జలమయంపై ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కానీ పగలు సమయంలో మాత్రం చాలా వేడి ఉంటుందని చెప్పవచ్చు. గత 3 రోజుల నుంచి చాలా హీట్ ఎక్కువగా నమోదవుతుంది. అంటే దీన్ని మనకు కార్తీల పరంగా చూసుకుంటే ఇది రోహిణి కార్తీ నడుస్తుంది. రోహిణి కార్తీలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీంతో మళ్ళీ పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ లో పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పవచ్చు. దీంతో నిన్న సోమవారము ఏపీలో చాలా ప్రాంతాలు విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోతతోటి అటు తెలంగాణ, ఇటు ఏపీ 2 రాష్ట్రాల ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా అటు ఏపీకి సంబంధించినటువంటి పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో గరిష్టంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, నర్సాపురం, మచిలీపట్నం, గన్నవరం, కావలి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు నిన్న చేరుకోవడంతో ఈ ప్రాంత ప్రజలు మధ్యాహ్న సమయంలో వేడితోటి, ఉక్కపోతతోటి ఇబ్బంది పడుతుంది. ఏసీలు, కూలర్లను షాక్ చేసుకున్న పరిస్థితి నిన్న కనిపించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది. రాత్రిపూట మాత్రం సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. దాంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా, బాపట్ల, ప్రకాశం,
నెల్లూరు జిల్లాలో ఉక్కుపోతతో పాటు గరిష్టంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు అక్కడ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మన తెలంగాణకు వచ్చేసి రెయిన్ అలర్ట్ కూడా జారీ చేశారు. రెయిన్ అలర్ట్ జూన్ 6 వరకు ఉండే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోని పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పిడుగులు పడుతుంటాయి సాయంత్రం టైంలో. ఇప్పుడు ఈ సీజన్ లో అంటే వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయి కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భారీగా మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉండే సందర్భంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దని, ఒకవేళ వచ్చినా కూడా సురక్షిత ప్రాంతంలో ఉండాలని కూడా అధికారులు కానీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు మనకు వానాకాలం సంబంధించినటువంటి పనులు కూడా రైతులు ప్రారంభించారని చెప్పవచ్చు. దీంతో చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగా రావడము, నైరుతి ఋతుపవనాలు రావడంతో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడంతో వానాకాలం సంబంధించినటువంటి పనులు, ముఖ్యంగా పత్తి విత్తనాలు కానీ, అటు మొక్కజొన్న, మిర్చి, పసుపు పంట ఇదంతా కూడా వేసుకోవడానికి పంట చేన్లను కూడా దుక్కులు దున్నుకున్నారని చెప్పవచ్చు. దున్నినటువంటి పంట చేళ్లలో ఆల్రెడీ పత్తి విత్తనాలు కూడా నాటారు. చాలా జిల్లాలో విత్తినటువంటి పత్తి విత్తనాలు కూడా మొలకెత్తుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అంటే భారీగా వర్షపాతం లేనప్పటికీ కూడా ఈ తొలకరి జల్లులు, చిరు జల్లుల వలన కూడా ఏదైతే చిన్నగా ఇప్పుడే పురుడు పోసుకున్నటువంటి మొలకెత్తుతున్నటువంటి పత్తి విత్తనాలు కానీ మిగతా విత్తనాలను కూడా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అది కాస్త పెద్దగా అయిపోయిన తర్వాత భారీ వర్షాలు కురిస్తే వాటికి ఇంకా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీంతో రైతన్నలు మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో లేని విధంగా ఈసారి మనకు ముందస్తుగా వర్షాలు కూడంతో కూడా ముందస్తుగా అంటే సీజన్ సంబంధించినటువంటి మనకి ఇది శాస్త్రీయ పరంగా, వ్యవసాయ పరంగా పంట కాలము, ఎప్పుడు పంటలు విత్తనాలు విత్తనాలి, ఎప్పుడు అవి కోత దశకు వస్తాయి, ఎప్పుడు అమ్మకం దశ వస్తాయి అనేటువంటి విషయాలు ఒకటి ఇటు శాస్త్రీయ పరంగా ఉన్నప్పుడు కూడా అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్తులు ముఖ్యము. కార్తుల పరంగా అంటే ఇప్పుడు రోహిణి కార్తీ, పుష్యమి కార్తీ, తర్వాత మళ్ళీ ఇంకే వచ్చేటువంటి కార్తులు, ఏ కార్తులలో విత్తనాలు విత్తాలి, ఏ కార్తులలో మొలకెత్తుతాయి, ఏ కార్తులలో ఎప్పుడు ఏపుగా వస్తాయి అనే దానికి సంబంధించినటువంటి మాత్రం ఈసారి ఆ ప్రాసెస్ అంటే ఈ నైరుతి ఋతుపవనాలు ముందు రావడంతో ఆ సిస్టమేటిక్ గా గతంలో లేని విధంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకంటే ముందు కానీ కొంచెం ఒక వారం 10 రోజులు పంటల విత్తనాలు అనేవి కొంచెం ఆలస్యమైనాయి. కానీ సార్ అలాగా పద్ధతి ప్రకారం సాంప్రదాయ పరంగానే కార్తులు ఆగమనము రావడము, దాంతోపాటు ఋతుపవనాలు ప్రవేశించడము, వర్షాలు కురవడం వల్ల కూడా ఏ సమయంలో అయితే విత్తనాలు నాటాలో ఆ సమయంలో విత్తనాలు నాటుతున్నావు కాబట్టి పంటలు బాగా ఉండే అవకాశం ఉంటుంది, పంటలు బాగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా రైతులు ప్రస్తుతానికి ఆనందం నుండి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు చాలా అంటే ఎప్పుడు హ్యాపీగా ఎక్కువ ఫీల్ అవుతారంటే పొలాలలో, ఇంటి నుంచి చేన్లో కానీ పొలాలకు వెళ్ళినప్పుడు కానీ ఆరుద్ర పురుగులు రైతులకు కనిపిస్తాయి. ఆరుద్ర పురుగులు కనిపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అక్కడక్కడ కూడా మనకు ఆరుద్ర పురుగులు కనిపించడం కూడా రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే వర్షపాతము భారీగా నమోదయ్యే అవకాశం లేనప్పటికీ కూడా అక్కడక్కడ మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అంతటా పడుతున్నాయి. అంటే కేవలం ఒకే ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు హైదరాబాద్ సిటీతో పాటు అన్ని చోట్ల కూడా అటువంటి కురుస్తున్న వర్షాలతోటి ఇప్పుడు అన్నదాతలు హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వర్షాలు కురవడం అనేది వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైనటువంటిది, వ్యవసాయ పనులకు అత్యంత కీలకమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉండకుండా వాన కోసం రైతులు పడిగాపులు కాకుండా అటు మబ్బుల వైపు వానల వైపు ఎప్పుడు పడతాయని ఎదురు చూడకుండా క్రమక్రమంగా కురుస్తున్నటువంటి వర్షాల వలన అయితే వ్యవసాయ పనులు అయితే ప్రారంభమై రైతులైతే సంతోషంగా ఉండాలని చెప్పొచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.